విజయవాడలో వరద సహాయ చర్యలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. చేసేందుకు స్వచ్ఛందంగా పలు సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్, ఇలా కొన్ని మహిళా సంఘాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు హోటల్స్ అసోసియేషన్ కూడా భారీ ఎత్తున ఆహార పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. గత 4 రోజులుగా ఈ ఆహార పంపిణీ కార్యక్రమం సింగ్ నగరు, అదేవిధంగా జక్కంపూడి కాలనీ, ఇలా పలు చోట్ల వేల సంఖ్యలో ఆహార పొట్లాలు అందరికీ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు భారీ సంఖ్యలో ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో మహిళలు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు పండగ అయినా సరే సమాజ సేవ, అదేవిధంగా ఆహారంతో ఉన్న వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చి ఇంట్లో పండగ పూజలు చేసుకోవాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో పలు చోట్ల ఈ ఆహార పంపిణీ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడికి కూడా వాహనాలతో వెళ్ళి వాళ్ళు ఈ ఆహార పొట్లాలని అందిస్తూ ఉన్నారు. గత 4 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్నవారిని అడుగుదాము. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ చేస్తూ ఉన్నారు? మేము ఇక్కడ 4 రోజులుగా చేస్తున్నామండి. ఈ స్వచ్ఛంద సంస్థలు కొంతమంది, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లు కొంతమంది, వాకర్స్ మెంబర్స్ కొంతమంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మెంబర్స్ కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది, అందరూ స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. ఇది ఏపీ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఇదంతా ఫుడ్ పంపిస్తున్నారు. గవర్నమెంట్ చెప్పబట్టి ఇదంతా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఈ అనుకోకుండా వచ్చిన వరదలండి, చూస్తుంటే ధనిక పేద ఎవ్వరు లేకుండా అందరూ కట్టుబట్టలతోటి రోడ్డు మీదకి వచ్చేసారు. ఫుడ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ఈ హోటల్స్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కలిపి ఫుడ్ తయారు చేయించి సప్లై చేస్తున్నారు. వాళ్ళు చేసే పనికి మాలాంటి వాళ్ళం వచ్చి హెల్ప్ చేస్తున్నాము. హెల్ప్ చేసి పొద్దున్నే ఈరోజు పండగని కూడా కాకుండా, పండగ కన్నా ఈ సేవ మంచిది, ఈ సేవ చేస్తామే, మానవ సేవే మాధవ సేవ అని ఇంట్లో ఊరికినే పూజ చేసుకొని ఇంతమంది లేడీస్ని వచ్చి ఈరోజు చేస్తున్నాము. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అండి. కానీ ఇది వీటిని నిజంగా సప్లై చేయడము, అక్కడ నుంచి బోట్లలోనూ వాటిల్లోనూ సరిగ్గా చక్కగా తీసుకెళ్ళి లెక్క పెట్టి స్వచ్ఛందంగా బస్సులు పెట్టి కరెక్ట్గా తీసుకెళ్ళి అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా చూస్తుంటే నిన్న మొన్న కాలేజీ పిల్లలు మాత్రం నిజంగా చాలా హెల్ప్ చేశారండి. సిద్ధార్థ కాలేజీ వాళ్ళు, సిద్ధార్థ మహిళా కళాశాల వాళ్ళు, లైలా కాలేజీ వాళ్ళు, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కాలేజీ పిల్లలేనండి వచ్చి చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సందర్భంలో అటువంటి వారికి, వరద ముంపులో ఉన్న వారికి అందించడం ఎలా? ఇది నిజంగా ఒక వరం అండి, ఒక అదృష్టం మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి మేము సేవ చేయలేము. వాళ్ళకి అక్కడికి వెళ్ళి మాలాంటి వాళ్ళం చెయ్యాలంటే అక్కడ కొంతమందినే ప్రొవైడ్ చేస్తున్నారంట, అక్కడ బోట్లలో పెట్టి. కనీసం మన వంతు సహాయంగా అన్న చేద్దామని చెప్పి ఇది ఇక్కడ చేస్తున్నాము. నిజంగా ఇది చేయడం చాలా అదృష్టం అండి. ఈరోజు పండగైనా కూడా ఆ పండగ కన్నా ఇది పూజలాగా ఉంది మాకు అసలు. ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి మరో మహిళ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులుగా ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు? మేము గత 4 రోజులుగా జరుగుతుందండి ఈ కార్యక్రమం. ఇక్కడ ఇది హోటల్స్ ఓనర్స్ అందరు అసోసియేషన్ తరఫున ఇది జరుగుతుంది. ఇది మేము తెలుసుకుని, మేము గృహిణులము, సాధారణ గృహిణులము, అలా తెలుసుకుని ఇది వాట్సాప్లో ఎవరికాళ్ళు పెట్టిన మెసేజ్ల ద్వారా తెలుసుకుని మేము వస్తున్నాము. ఇది ఒక మహత్తర కార్యక్రమం అండి. నిజంగా మనం ఈ చరిత్రలో ఇది మేము చూడలేదు. మరి ముందు వెనక ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు. ఈ ముందు తరాలకి ఇదొక పాఠము, దీని నుంచి నేర్చుకోవాల్సిన విధానం కూడా ఉంది. ఈ విపత్తు అనేది మనం ఎవరూ చెయ్యి పెట్టి ఆపేది కాదు. కానీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరం చెయ్యి పట్టుకొని ఎంతవరకైనా ఎంత సహాయమైనా మేము ఇవ్వగలం అనేది ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అటువంటి చెయ్యి కలిపి ఒక మార్గదర్శకం ఇవ్వగలిగిన నాయకుడు కూడా మనకి వాళ్ళు దొరికారు. వారి అండతోటి, వారి సలహాలతోటి, వారి ఆదేశానుసారం ఇవాళ హోటల్స్ యాజమాన్యం మొత్తం ఇంతటి మహత్తర కార్యక్రమం వాళ్ళు చేపట్టిన దాంట్లో మేము ఒక చిన్న ఉడత సాయం చేయడానికి ఈరోజు ఈ మహిళా మండలందరూ వచ్చాము.
చెప్పండి సార్, మీరు రోజుకి ఎన్ని వేల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు? ఎక్కడెక్కడ మీరు ఈ పంపిణీ చేస్తున్నారు? గత 4 రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ అయిందండి. హోటల్స్ తరఫున ఆంధ్రప్రదేశ్ హోటల్స్, విజయవాడ హోటల్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ సడన్గా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫుడ్ 2 రోజులు 1 రోజు ఉండాలన్న ఇబ్బంది అవుతుంది కాబట్టి విజయవాడ లోకల్స్ని పిలిచి చేయమని చెప్పేసి ప్రత్యేకంగా నిన్న మళ్ళీ 3 గంటలకు పిలిపించారు. అప్పుడు ఈరోజు ఉదయం ఒక 25,000 ప్యాకెట్లు టిఫిన్ వెళ్ళింది. 35,000 ఇప్పుడు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 35,000 భోజనం, సుమారు వాళ్ళ 1,00,000 ప్యాకెట్లు సప్లై చేయడానికి అంగీకరించాం. ఆర్ఎన్ఎస్లో రాత్రి నుంచి నిన్న సాయంత్రం మొదలు పెడితే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అందించగలిగాం. కంటిన్యూషన్ ఈవినింగ్ 6 దాకా. ఫ్లడ్ తగ్గుతుంది కాబట్టి తగ్గితే మ్యాక్సిమం వాళ్ళు ఆపేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఫుడ్ టేస్ట్ కాంప్రమైజ్ అవ్వద్దు, దాంట్లో ఎంత ఉంది ఏంటనేది చూడొద్దు, ప్రొసీడ్ అయిపోమని చెప్పారు. కాబట్టి దాని ప్రకారం టోటల్గా 60 మంది వంటోళ్ళని పెట్టాం, 250 మంది కుర్రోళ్ళని ప్యాకర్స్ని పెట్టాం. అహర్నిశలో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలన్నీ వచ్చి దీంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పండగ కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ నమస్తే అండి. ముఖ్యమంత్రి గారిని చూస్తే మేమే చాలా నేర్చుకున్నామండి. చాలా శుచిగా రుచిగా చాలా చోట్ల పాడైపోతుందని వింటున్నామండి. మేము చాలా నీరు తీసుకునే వాటర్ కూడా మంచి వాటర్ తీసుకొని మినరల్ వాటర్ పోసి పాత్రలు కూడా శుభ్రంగా దగ్గరుండి కడిగించి మా పర్యవేక్షణలో దీన్ని చల్లార్చి వాసన స్మెల్ రాకుండా పాడైపోకుండా వస్తువు పాడైపోకుండా చల్లార్చి పూర్తిగా మళ్ళీ దాన్ని కవర్లో పెట్టి ప్యాక్ చేసి మేము బెజ్జాలు కూడా పెడుతున్నామండి. లోపల గాలి పడి పాడైపోకుండా అంత శ్రద్ధ తీసుకున్నామండి చేసే దాంట్లో. ప్రతి ఒక్కరు తిని ఎంజాయ్ చేయాలి, చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి ఆలోచనతో చాలా 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 జాగ్రత్తగా చేస్తున్నాం ఫుడ్ అండి. వీళ్ళు తయారు చేసే విధానంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారని చెప్తూ ఉన్నారు. బయట మనం చూసుకోవచ్చు భారీ సంఖ్యలో పొయ్యిలు పెట్టి భారీగా తయారు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆహారం పాడైపోకుండా ఇలా చాపతోటి దీని మీద పెట్టేసి ఆహారాన్ని ప్యాకెట్లలో తయారు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా దాదాపు ఒక 4 రోజుల నుంచి వీళ్ళంతా తయారు చేసి పలు చోట్లకి పంపిస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేము బాగా అంటే ప్రికాషన్స్ తీసుకొని ప్రతి ఫుడ్ ప్యాకెట్ని 8 హోల్స్ చేసేసి, ఎందుకంటే ఇచ్చే డెలివరీ ఫుడ్ పాడకూడదు, తినేవాడు హ్యాపీగా తినాలి. ఏదైనా మాకు ఆశీస్సులు దొరుకుతాయి, మంచి ఆశీస్సులు వస్తాయి. ఒక సీఎం గారు ఆదేశాల మేరకు నిన్న సీఎం గారు వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మాకు ఇమీడియట్లీ ఏదైతే ఆదేశాలు ఇచ్చారు, మీ విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ఫుడ్ చాలా బాగుంది, మళ్ళీ మీరు ఇవాళ కంటిన్యూ చేయాలి. మేము మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇచ్చేసాము. సీఎం గారు అన్నారు రేపు మార్నింగ్ మాకు ఇమీడియట్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీరు మళ్ళీ రెడీ చేసి పంపించాలంటే ఇమీడియట్లీ అటాట్న రాత్రి మళ్ళీ 8 o'clock నుంచి మళ్ళీ వచ్చేసి శేషసాయి కళ్యాణ మండపంలో ఇవాళ మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాం. 250 స్టూడెంట్స్ని పిలిపించేసి మొత్తం ప్యాకింగ్ చేస్తున్నామండి. ఇవాళ చాలామంది ఫ్యామిలీస్ స్వయంగా వచ్చేసి మళ్ళీ పండగ ఉన్న ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ వచ్చేసి దే ఆర్ డూయింగ్ ద ప్యాకింగ్ జస్ట్ ఫర్ ద సేఫ్ ఆఫ్ ద ఫ్లడ్ విక్టిమ్స్. వాళ్ళకి ఒక సేవ ఉద్దేశంతో వస్తున్నారండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మేము ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు కూడా రోజుకి ఫస్ట్ రోజు 250 నెంబర్స్, తర్వాత రోజు 150 నెంబర్స్, ఈరోజు 100 నెంబర్స్ ఇలాగా కుర్రోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా చేస్తున్నారు. వీళ్ళు మంచి ఫుడ్ పెడుతున్నారు. పొద్దున్నే టిఫిను 1,00,000 మందిగా అలా ఈరోజు పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఒక 1,00,000 మంది దాకా రెడీ చేపిస్తూ ఉన్నారు. మంచి పని చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేసి మేము కూడా ఇక్కడ కుర్రోళ్ళని తీసుకొచ్చి పీవీపీ కాలేజీ, సిద్ధార్థ కాలేజీ ఇలాగ కుర్రోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ప్యాకింగ్ చేయించడం జరుగుతుంది. మా వంతు మేము కూడా సాయం చేద్దామని చెప్పేసి మేము కూడా వచ్చాము. హైకోర్టు అడ్వకేట్ అండి నేను. నా పేరు కాటమనేని మురళీకిషోర్. రాత్రి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది వాలంటీర్స్ కావాలని చెప్పేసి. ఇమీడియట్గా హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ గారికి ఇది నిజమా అని ఫోన్ చేశాను. నిజమే అన్నారు. మార్నింగ్ వచ్చాను, చూసేపాటికి అందరు చక్కగా వర్క్ చేస్తున్నారు. ఫుడ్ కూడా మంచి క్వాలిటీగా ఉంది. సో we have to appreciate the CM and all the hotel association and other volunteers who have participated in this very much voluntarily. Thank you very much.
ఇది అందరూ చెప్తుంది కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ తోటే వీళ్ళంతా గ్యాదర్ అయ్యారు. మరికొందరు మొబిలైజేషన్ చేసి స్టూడెంట్స్ని, మహిళా సంఘాలని మొబిలైజేషన్ చేసి ఇక్కడికి తీసుకువచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద వేల సంఖ్యలో భారీగా తయారు చేసి ఎక్కడైతే జక్కంపూడి కాలనీ ఇట్లాంటి వాటికి వీళ్ళు దూర ప్రాంతాలకు కూడా వాహనాల్లో వెళ్ళి వాళ్ళకి అందిస్తున్నామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాగేంద్రతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.